పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఈ దూకుడు సాటి ఎవరు? పవన్ పట్టుదలకు పోతే నష్టమే. కూటమిలో పవన్ కళ్యాణ్ స్పీడ్. రాజకీయాల్లో ఖచ్చితంగా పట్టు విడుపులు ఉండాలంటారు పెద్దలు. అయితే ఇందులో ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ విడుపుగా ఉండాలనేది చాలా వరకు తెలియాల్సిన అంశం. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు పట్టుదలగా ఉన్నా ఏమీ సాధించలేని పరిస్థితులు గతంలో ఏర్పడ్డాయి. అలాగే కొన్ని సందర్భాల్లో పట్టుదల విడిచి ఏదైనా సాధించిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. అలా రాజకీయాల్లో పట్టు విడుపులు ఉంటే ఆ రాజకీయ పార్టీ అధినేత సుదీర్ఘకాలం బాగుంటారని, అలాంటి రాజకీయం మరింత బాగుంటుందనేది నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు అలాంటి పట్టు విడుపులు ఉండాల్సిన రాజకీయ పార్టీ ఒకటి ఉంది. అదే జనసేన. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. అయితే అది ఎంతవరకు పనికొస్తుందనేది కాలమే తేల్చాల్సిన విషయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ కల నెరవేరింది. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగానే ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి. త్యాగాలకు సిద్ధమై వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే తన ధ్యేయమని చెప్పిన పవన్ కళ్యాణ్ అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నారు. సీట్లు చూడలేదు, కేంద్రంలో మంత్రి పదవులు ఆశించలేదు, రాష్ట్రంలో మంత్రి పదవులు ఇన్ని ఇచ్చారన్న అసంతృప్తి ఎంత మాత్రం లేదు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో నెగ్గడానికి తనకంటూ ఒక వ్యూహం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ అంతా తన వ్యూహం ప్రకారమే ముందుకెళ్లారు. ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదని, ఎన్ని గెలిచామన్న ఆయన మాటలను నిజం చేస్తూ స్ట్రైకింగ్ రేటు 100% వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో బరిలోకి దిగి అన్నిట్లోని విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ పాత్రను ఎవరూ కాదనలేరు. కూటమి విజయంలో ఆయన పోషించిన భూమికను కూడా ఎవరూ తోసిపుచ్చలేరు. ఎందుకంటే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ట్రోలింగ్ ఎదురైనా సరే పవన్ కళ్యాణ్ మాత్రం అదరలేదు బెదరలేదనే చెప్పాలి. లక్ష్యం వైపు చూశారు, దాన్నే గురి చూసి కొట్టగలిగారు. సరే, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందని సంతోషపడ్డారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన అసలు టార్గెట్ మాత్రం రీచ్ అయినట్లేని అనుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీని 10 ఏళ్ల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందరో పార్టీని వీడిపోయినా లెక్క చేయలేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్తారు, ఉన్నవాళ్ళు ఉంటారన్న తరహాలోనే ఆయన తన రాజకీయాన్ని కొనసాగించారు తప్పించి నేతలు వెళ్లిపోయారన్న దిగులు చెందలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయనకు ప్రేమ వచ్చినా ద్వేషం వచ్చినా మనసులో దాచుకోలేరు. అలాంటి మనస్తత్వం కాదు, ఏదైనా బయటికి ఉన్నది ఉన్నట్టు కక్కేసే వ్యక్తితో ఉన్న నేత కావడంతో ఆయనను ప్రేమించే వాళ్ళు భయపడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ముందో ఊహించలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రయోజనాలు ఎంత ముఖ్యమో అదే సమయంలో పార్టీ 10 కాలాల పాటు ఉండాలన్న ఉద్దేశం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఈ పరిస్థితిలో కొన్ని నిర్ణయాలు పవన్ మనసును నొప్పించినా ఆయన బయటపడకుండా ఇంటర్నల్ మీటింగ్లలో పరిష్కరించుకోవాలన్న సూచనలు వెలువడుతున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు సమిష్టిగా జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలు రాజకీయ పరమైనవి కూడా ఉంటాయి. వాటిని చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. తన పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను పవన్ విభేదించవచ్చు, అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అయితే అది 4 గోడల మధ్యనే జరగాలి తప్పించి బయటకొస్తే కూటమి నవ్వుల పాలవుతుందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నేత కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా ఒత్తిడికి లోనై నిర్ణయం తీసుకున్నా ఆయనను మెప్పించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలి తప్పించి నేరుగా ఫైర్ అవ్వకూడదనేది ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఆయన మనసెరిగిన వారు చెప్తున్నది ఇదే. అందుకే కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేస్తేనే రాజకీయంగా ఎదుగుతారు. పట్టుకొని లాగితే అసలుకే నష్టం వస్తుందన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తిస్తే మంచిదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.